ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో ఇప్పటివరకు అట్టడుగున ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండ్ షోతో ఆకట్టుకుంది. బౌలింగ్లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కీలక వికెట్లు తీసి లక్నో వెన్నువిరవగా, బ్యాటింగ్లో 21 ఏళ్ల ఫ్రేజర్ మెక్ గర్గ్ తన తొలి ఐపీఎల్ మ్యాచ్లోనే సత్తా చాటాడు. దీంతో శుక్రవారం నాడు లక్నో ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో నెగ్గింది. ఈ విజయంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో 4 పాయింట్లు సాధించి ఒక స్థానం ఎగబాకగా ఆర్సీబీ కిందికి దిగజారింది. అంటే ఇప్పటివరకు 9వ స్థానంలో ఉన్న ఆర్సీబీ 10వ స్థానంలోకి పడిపోతే, ఈ విజయంతో 10వ స్థానంలో ఉన్న ఢిల్లీ 9వ స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఆయుష్ బదోని, కెప్టెన్ కేఎల్ రాహుల్ రాణించారు. బదోని 35 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ తోటి 55 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా, కేఎల్ రాహుల్ 39 పరుగులు చేశాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా ఖలీల్కు 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ఢిల్లీ 18.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. పంత్ 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతోటి 41 పరుగులు, పృథ్వీ షా 22 బంతుల్లో 6 ఫోర్లతోటి 32 పరుగులు చేసి రాణించారు. ఇక రవి బిష్ణోయ్కి 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా కుల్దీప్ యాదవ్ నిలిచాడు. వేలంలో అన్సోల్డ్గా మిగిలి ఎంగ్డీ గాయంతో ఢిల్లీ జట్టులో చేరిన యువ బ్యాటర్ ఫ్రేజర్ మెక్గర్గ్ ఈ మ్యాచ్లో అదరగొట్టాడు. లక్ష్య ఛేదనలో ఢిల్లీకి కావలసిన ఆరంభం దొరికింది. డేవిడ్ వార్నర్ 8 పరుగులు మాత్రమే చేసి బంతిని వికెట్ల మీదకు ఆడి నిష్క్రమించిన ఫ్రేజర్తో కలిసి పృథ్వీ షా జట్టును ముందుకు నడిపించాడు. ఫ్రేజర్ సిక్సర్లతో చెలరేగగా, పృథ్వీ షా చూడముచ్చటైన షాట్లతో ఫోర్లు రాబట్టాడు. దీంతో 6 ఓవర్లకు అంటే పవర్ ప్లే ముగిసే నాటికి ఢిల్లీ స్కోరు 1 వికెట్ నష్టానికి 62 పరుగులతోటి మెరుగ్గా కనిపించింది. కానీ ఆ తర్వాతి ఓవర్లోనే బంతి అందుకున్న బిష్ణోయ్ పృథ్వీ షాని బోల్తా కొట్టించాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని పృథ్వీ షా స్లాగ్ స్వీప్ ఆడగా డీప్ మిడ్ వికెట్లో ముందుకు డైవ్ చేస్తూ పూరన్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. దీని తర్వాత పరుగుల వేగం పడిపోయింది. బౌండరీల సంగతి పక్కన పెడితే సింగిల్స్ రావటం కష్టంగా మారింది. టైమింగ్ కుదరక పంత్ ఇబ్బంది పడ్డాడు. ఒత్తిడి పెరగడంతో ఫ్రేజర్ కూడా బంతులను వృధా చేశాడు. 29 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా రాలేదు. అలా అయితే లాభం లేదనుకుని పంత్ గేర్ మార్చాడు. బిష్ణోయ్ బౌలింగ్లో వరుసగా 6-4తో ఇన్నింగ్స్కు తిరిగి ఊపి తీసుకొచ్చాడు. స్టైనిస్ బౌలింగ్లో రివర్స్ స్కూప్తో పంత్ కొట్టిన 4 ఆకట్టుకుంది. 12 ఓవర్లకు స్కోరు 100 పరుగులకు చేరింది. తానేం తక్కువ కాదన్నట్లు కృణాల్కు వరుసగా 3 సిక్సర్లతోటి ఫ్రేజర్ చుక్కలు చూపించడంతో మ్యాచ్ ఢిల్లీ వైపు మొగ్గింది. 21 పరుగుల ఈ ఓవరే కీలకమైనటువంటి మలుపు తిప్పింది. దీంతో సాధించాల్సిన రన్ రేటు అందుబాటులోకి వచ్చింది. ఫ్రేజర్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. పంత్ తనదైన శైలిలో సిక్సర్లతో సాగిపోయాడు. ఈ జోడీ 3వ వికెట్కు 77 పరుగులు జత చేసింది. కానీ వరుస ఓవర్లలో ఫ్రేజర్, పంత్ అవుట్ కావడంతో ఆఖర్లో ఉత్కంఠ తప్పదేమో అనిపించింది. కానీ ఎలాంటి నాటకీయతకు తావు లేకుండా స్టబ్స్ తర్వాత షాయ్ హోప్ కలిసి పని పూర్తి చేశారు. స్టబ్స్ 15 పరుగులతోటి నాటౌట్గా నిలువగా, షాయ్ హోప్ 11 పరుగులతోటి నాటౌట్గా నిలిచాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన లక్నో జట్టు పవర్ ప్లే ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. ఆ జట్టు అలవోకగా 180కి పైగా పరుగులు చేస్తుంది అని అనిపించింది. కానీ కుల్దీప్ యాదవ్ దెబ్బకు 13 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసి ఆ జట్టు తీవ్రమైన కష్టాల్లో పడింది. అప్పుడు ఆ జట్టు 120 పరుగులు చేసినా గొప్పే అనిపించింది. కానీ చివరికి 160కి పైగా పరుగులతో ముగించింది. అందుకు కారణము ఆయుష్ బదోని పోరాటం. మొదట కేఎల్ రాహుల్ దూకుడును ప్రదర్శించాడు. సాధారణంగా నెమ్మదిగా బ్యాటింగ్ ప్రారంభించి క్రమంగా జోరందుకునేటటువంటి కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో మాత్రం మొదటి నుంచే ఎదురుదాడికి దిగాడు. ఖలీల్ తన వరుస ఓవర్లలో డికాకు, దేవదత్త పడిక్కల్ను వెనక్కి పంపించిన కేఎల్ మెరుపులతో లక్నో ఇన్నింగ్స్ సాగిపోయింది. కానీ ఎప్పుడైతే కుల్దీప్ యాదవ్ బంతి అందుకున్నాడో అప్పుడే లక్నో పరిస్థితి తలకిందులైంది. గాయంతో గత 2 మ్యాచ్లకు దూరమైన ఈ మణికట్టు మాంత్రికుడు తిరిగి వస్తూనే ప్రత్యర్థికి దిమ్మ తిరిగే షాకిచ్చాడు. ప్రమాదకరమైన స్టైనిస్, పూరన్లను వరుస బంతుల్లో అవుట్ చేసి లక్నో నడ్డి విరిచాడు. మిడిల్ స్టెప్పపై పడ్డ బంతి అవతలకు తిరుగుతుందేమో అనుకుని పూరన్ బయటకు ఆడాడు. కానీ అది నేరుగా వెళ్లి స్టంప్స్ను ఎగరేసింది. తన తర్వాతి ఓవర్లో కేఎల్ రాహుల్ను కుల్దీప్ యాదవ్ బుట్టలో వేసుకున్నాడు. వికెట్ల పతనం కొనసాగుతుండటంతో లక్నోకు కష్టమే అనిపించింది. కానీ ఆయుష్ బదోని అనూహ్యంగా చెలరేగాడు. వరుసగా విఫలమవుతున్న అవకాశాలను ఇస్తూ జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ గొప్పగా పోరాడాడు ఆయుష్ బదోని. ఈ దశలో బౌలింగ్లో, ఫీల్డింగ్లో ఢిల్లీ యొక్క వైఫల్యం కూడా అతనికి కలిసొచ్చింది. ఈ కుర్రాడు క్రీజులో సౌకర్యవంతంగా కదులుతూ షాట్లు కొట్టాడు. ఫుల్ షాట్ను ఉత్తమంగా ఆడాడు. పేసర్ ఖలీల్, ముఖేష్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. 31 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు ఆయుష్ బదోని. అతనికి పేసర్ అర్షద్ ఖాన్ను కూడా
క్రీజులో చక్కటి సహకారం అందించాడు. పట్టుదలతో నిలిచినటువంటి అర్షద్ ఖాన్ 20 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. వీరిద్దరూ కలిసి అంటే ఆయుష్ బదోని, పేసర్ అర్షద్ ఖాన్ కలిసి పట్టుదలతో క్రీజులో నిలిచి అభేద్యమైన 8వ వికెట్కు 42 బంతుల్లోనే 73 పరుగులు జత చేశారు. చివరి 3 ఓవర్లలో లక్నో 39 పరుగులు పిండుకోవడంతో స్కోరు 170కి చేరువైంది. ఈ మ్యాచ్లో ఆయుష్ బదోని, అర్షద్ కలిసి 8వ వికెట్కు 73 పరుగులు జత చేశారు కదా. ఐపీఎల్ చరిత్రలోనే 8వ వికెట్కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. గత రికార్డు 2014లో రాజస్థాన్ తరపున బ్రాడ్ హార్జ్, ఫాల్క్నర్ కలిపి 69 పరుగులు జత చేశారు. ఇప్పుడు వీరిద్దరు కలిసి ఆ రికార్డును తుడిచివేశారు. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ డికాక్ 13 బంతులు ఆడి 4 ఫోర్లతోటి 19 పరుగులు చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. మరొక ఓపెనర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ 22 బంతులు ఆడి 5 ఫోర్లు 1 సిక్సర్ తోటి 39 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన దేవదత్త పడిక్కల్ ఈ టోర్నీలో తన పూర్ ఫామ్ను కంటిన్యూ చేశాడు. దారుణంగా విఫలమవుతున్నటువంటి దేవదత్త పడిక్కల్ 6 బంతులు ఆడి కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఖలీల్ అహ్మద్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన స్టైనీస్ సైతము విఫలమయ్యాడు. 10 బాల్స్ ఎదుర్కొన్న స్టైనీస్ ఒక 4 తోటి 8 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఇషాంత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక పూరన్ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యి డకౌట్గా వెనుతిరిగాడు. దీపక్ హుడా సైతం ఈ మ్యాచ్లో అవకాశం దక్కించుకొని విఫలమయ్యాడు. 13 బాల్స్ ఎదుర్కొన్న దీపక్ హుడా 10 పరుగులు చేసి ఇషాంత్ బౌలింగ్లో వార్నర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 7వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి ఆయుష్ బదోని తన అద్భుత పోరాట పటిమతోటి లక్నోను ఈ మ్యాచ్లో ఆదుకున్నాడు. 35 బాల్స్ ఎదుర్కొన్న ఆయుష్ బదోని 5 ఫోర్లు 1 సిక్స్ తోటి 55 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. కృణాల్ పాండ్యా 4 బాల్స్ ఎదుర్కొని 3 పరుగులు చేసి ముఖేష్ కుమార్ బౌలింగ్లో పంత్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక అర్షద్ ఖాన్ 16 బాల్స్ ఎదుర్కొని 2 ఫోర్లతోటి 20 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి ఆయుష్ బదోనికి చక్కటి సహకారాన్ని అందించాడు. ఇక ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ అద్భుతమైనటువంటి బౌలింగ్ ప్రదర్శన చేశాడు. 4 ఓవర్లు వేసినటువంటి కుల్దీప్ యాదవ్ కేవలం 20 పరుగులు ఇచ్చి 3 కీలకమైన వికెట్లు పడగొట్టాడు. అంటే ఓవర్కి సగటున 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అదేవిధంగా ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు, ఇషాంత్ శర్మ 1 వికెట్, ముఖేష్ కుమార్ కూడా 1 వికెట్ తీయడం జరిగింది. అక్షర్ పటేల్ వికెట్లేమీ తీయకున్నా కూడా పొదుపుగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంటే ఓవర్కు సగటున 6.5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఖలీల్ అహ్మద్ కానీ ఆ తర్వాత ముఖేష్ కుమార్ కానీ భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. ఇక 168 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతోటి ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్లో ఓపెనర్ పృథ్వీ షా 22 బంతుల్లో 6 ఫోర్లతోటి 32 పరుగులు చేసి రవి బిష్ణే బౌలింగ్లో పూరన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ మ్యాచ్లో విఫలం కావడం జరిగింది. 9 బాల్స్ ఎదుర్కొన్నటువంటి వార్నర్ 1 ఫోర్ తోటి 8 పరుగులు చేసి యష్ ఠాకూర్ బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది. 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి ఫ్రేజర్ 35 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 5 సిక్సర్లతోటి 55 పరుగులు చేసి నవీన్ ఉల్హక్ బౌలింగ్లో అర్షద్ ఖాన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తన తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నటువంటి ఫ్రేజర్ ఈ మ్యాచ్లోనే అద్భుతంగా ఆడి ఢిల్లీని ఆదుకోవడం జరిగింది. తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చి 24 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 2 సిక్సర్లతోటి 41 పరుగులు చేసి రవి బిష్ణోయ్ బౌలింగ్లో స్టంపౌట్ అయి వెనుదిరిగాడు. ఇక స్టబ్స్ 9 బంతులు ఎదుర్కొని 1 సిక్స్ తోటి 15 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా షాయ్ హోప్ 10 బాల్స్లలో 1 ఫోర్ తోటి 11 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఇక లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ 2 వికెట్లు, యష్ ఠాకూర్ 1 వికెట్, నవీన్ ఉల్ హక్ 1 వికెట్ తీయడం జరిగింది. అయితే మార్కస్ స్టైనెస్ కానీ ఆ తర్వాత అర్షద్ ఖాన్ కానీ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. తన అద్భుత బౌలింగ్ ప్రతిభతోటి లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ వెన్ను విరిచిన కుల్దీప్ యాదవ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక తాజాగా పాయింట్ల పట్టిక విషయానికి వచ్చినట్లయితే పెద్దగా పాయింట్ల పట్టికలో మార్పేమి రాలేదు. ఈ మ్యాచ్లో గెలిచినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటివరకు 10వ స్థానంలో ఉండగా ఈ గెలుపుతోటి 10వ స్థానం నుంచి 9వ స్థానానికి చేరింది. ఇప్పటివరకు 9వ స్థానంలో ఉన్నటువంటి బెంగళూరు 10వ స్థానానికి దిగజారింది. ఆ ఒక్క మార్పే నిన్నటికి ఈ రోజుకి జరిగినటువంటి మార్పు పాయింట్ల పట్టికలో. ఇక రాజస్థాన్ రాయల్స్ టేబుల్ టాపర్గా కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత 2వ స్థానంలో కోల్కతా నైట్ రైడర్స్, 3వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్, 4వ స్థానంలో లక్నో సూపర్ జైంట్స్ కొనసాగుతుంది. 5వ స్థానంలో హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు, 6వ స్థానంలో గుజరాత్ టైటాన్స్, 7వ స్థానంలో ముంబై ఇండియన్స్, 8వ స్థానంలో పంజాబ్ కింగ్స్ జట్లు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటివరకు జరిగినటువంటి మ్యాచ్లో 4 విజయాలు సాధించినటువంటి ఏకైక జట్టు రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానంలో ఉంది. అయితే 2వ స్థానం నుంచి 6వ స్థానం వరకు ఉన్నటువంటి జట్లు అంటే కోల్కతా, చెన్నై, లక్నో, హైదరాబాద్ అండ్ గుజరాత్ ఈ 5 జట్లు కూడా 3 విజయాలు సాధించినప్పటికీ మెరుగైన రన్ రేట్ తోటి
కోల్కతా 2వ స్థానంలో, చెన్నై 3వ స్థానంలో, లక్నో 4వ స్థానంలో, హైదరాబాద్ 5వ స్థానంలో, గుజరాత్ 6వ స్థానంలో ఉన్నాయి. ఇక 2 విజయాలు సాధించినటువంటి ముంబై, పంజాబ్, ఢిల్లీ ఈ జట్లు ఆ తర్వాతి స్థానాలలో మెరుగైనటువంటి రన్ రేట్ ఆధారంగా ఉండగా ఇప్పటివరకు జరిగినటువంటి మ్యాచ్లలో 6 మ్యాచ్లు ఆడి కేవలం ఒకే ఒక విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి బెంగళూరు టేబుల్ అట్టడుగున మరి 10వ స్థానంలో కొనసాగుతుంది.